బ్యాక్ పెయిన్ వాళ్ళు బెండ్ చేయకూడదు. ఎవరైతే నడుము నొప్పి వీపు నొప్పి ఉందో చేయకండి. పెద్దవాళ్ళు కూడా ఎంత వస్తే అంతే చేయాలి. దీంట్లో వేరియేషన్స్ అంటే ఇలా చేయడం ఎలా చేయాలో రకరకాల పద్ధతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ చెప్పడం వీలు కాదు. పిల్లలకైతే వస్తుంది, పట్టుకోండి, ట్రై చేయండి. చాలా మంది పట్టుకోలేదు, పిల్లలు కూడా పట్టుకోలేదు, చూస్తున్నాం. ఒకసారి మా వాళ్ళు చూపియండి, ఒకసారి మీరు చూపియండి. కమ్ టు నార్మల్ చూపి ఒకసారి మా వాళ్ళు కూడా చేస్తారు చూడండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అరికాళ్ళు పట్టుకోండి, నుదురు భాగం మోకాలకు, మోచేతులు నేలకు, పొట్ట తొడ కొట్టుకోవాలి. ఎప్పుడైతే పొట్ట తొడ ప్రెస్ అవుతుందో, కంప్రెస్ అవుతుందో అప్పుడే మీకు దీనికి సంబంధించిన సమస్యలు పోతాయి. వచ్చిందా? మళ్ళీ ఒకసారి అంతేనా? బ్రీత్ తీసుకున్న తర్వాత స్లోగా బ్రీత్ అవుట్. సార్ చెప్పి చూడండి ఒకసారి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్ యువర్ అబ్డామిన్ ఇన్సైడ్. ఇది మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. హైదరాబాద్లో అందరికీ ఉంటాయి స్పీడ్ బ్రేకర్, ఉంటాయా? సో కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్ను లోపల తీసేసుకుంటాం. పూర్తిగా శ్వాస వదిలిన తర్వాత వీళ్ళ తింటారు, బయట తింటారు, చెత్త చెదారం తింటారు. సో మన యోగా ఆహారం వేరే ఉంటుంది. సో కాబట్టి అలా నైట్ ఫంక్షన్లు అవాయిడ్ చేస్తే, ఇలా వజ్రాసనంలో కూర్చుంటే మీరు తీసుకున్న ఆహారము చక్కగా జీర్ణం అవుతుంది. ఇక్కడ కాలు పిక్కల్లో పొట్టకు సంబంధించిన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ కాలు, ఈ పిక్కల భాగం, హిప్స్ రెండు ప్రెస్ కావడంతో మీ జీర్ణశక్తి బాగుంటుంది. ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉన్నా లేదంటే ఏదైనా ఉన్నా ఖాళీ ఈ భాగాన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటే కూడా మీ గ్యాస్ ట్రబుల్, కాన్స్టిపేషన్ పోతుంది. ఈ భాగం ఇది పొట్టకు సంబంధించిన భాగం కాబట్టి ఇక్కడ వజ్రాసనంలో మీరు తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది కాన్సన్ట్రేషన్ కోసం. అట్లాగే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోకూడదు. మోకాలు నొప్పులు లేని వాళ్ళు కూర్చుంటే ఎప్పటికీ మోకాలు రావు. కనీసం 10 నిమిషాలు కూర్చుంటే బెనిఫిట్ వస్తుంది. 20-30 నిమిషాలు మీ ఇష్టం. టీవీ చూస్తూ కూర్చోండి, ఏమైనా చేస్తూ కూర్చోండి, బట్ కూర్చోవాలి. 10 నిమిషాలు కూర్చోండి, 10 నిమిషాలు వాక్ చేయండి. అందరూ చాలామంది నేను చూస్తా కదా, గంటల కొద్దీ వాక్ చేస్తారు. ఆ గంటల కొద్దీ వాక్ చేస్తే మీ మోకాలు నొప్పులు రావచ్చు, ఇబ్బందులు కావచ్చు. కానీ మేము చెప్పే సూత్రం ఏంటంటే, కొద్ది సమయం వజ్రాసనం వేయండి, కొద్ది సమయం ఇంట్లోనే వాక్ చేయండి. గంటల కొద్దీ నడిచిన దానికంటే కూడా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు, లంచ్ తర్వాత 10 నిమిషాలు, డిన్నర్ తర్వాత 10 నిమిషాలు, 30 నిమిషాలు నడిస్తే మీరు బయట వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లో వాళ్ళు రాత్రికి ఖచ్చితంగా 20 నిమిషాలు వాక్ చేయాలి. మిగతా వాళ్ళందరూ 10 నిమిషాలు. మనం డే టైం అయితే తింటాం, ఎక్కడో తిరుగుతాం, కానీ రాత్రి సమయంలో ఏం చేస్తాం? తింటాం, కూర్చుంటాం, తింటాం, పడుకుంటాం. దాంతోనే మన పొట్టలు పెరగడం, మన అజీర్ణ వ్యవస్థ, ఆహారం జీర్ణం కాకపోవడం. ఆహారం జీర్ణం కాకపోతే ఏమవుతుంది? అది విషంతో సమానం. ఎప్పుడైతే ఆకలి అవుతున్నప్పుడు తింటే అది అమృతం అవుతుంది. ఆకలి లేకుండా తింటే అది అజీర్ణం విషంతో సమానం. కాబట్టి ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా ఖచ్చితంగా అది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్కు ఆకలి కావాలి, లంచ్కు ఆహారం తీసుకుంటే డిన్నర్కు ఆకలి కావాలి. వజ్రాసనం చేయలేకపోవచ్చు. 2 చేతులు నడుము మీద, ఇన్హేల్ బ్యాక్, స్లోలీ బ్యాక్వర్డ్ బెండ్ సైడ్, అర్ధ ఉష్ట్రాసన్. ఇది పెద్దల కోసం. పిల్లలైతే కాళ్ళు పట్టుకోవాలి, తర్వాత చెప్తా. ఇది ఇక్కడ గుడ్ ఫర్ అస్తమా. ఇది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కోసం, చెస్ట్ ఎక్స్పెన్షన్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్, ఇవాళ అమ్మాయిలకు చాలా మందికి థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ గొంతు సాగదీయాలి, చెస్ట్ ఎక్స్పెన్షన్ అవుతుంది. గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, షోల్డర్ పెయిన్ కోసం వాళ్ళకు వాపస్ కమ్ టు నార్మల్, రిలాక్స్. ఇది మీ అందరి కోసం. ఫుల్ చేసే వాళ్ళైతే ఇది చేయండి, ఎందుకంటే ఇక్కడ అందరు ఉంటారు కాబట్టి. దిస్ గుడ్ ఫర్, ఇక్కడ చెస్ట్ ఎక్స్పెన్షన్ అవుతుంది, గొంతు సాగదీయబడుతుంది. ఎప్పుడైతే గొంతు సాగదీయబడుతుందో థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, చెస్ట్ బాగా ఎక్స్పెన్షన్ అవుతుంది, బాణపుట్ట తగ్గుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం, ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే ఇక్కడ అస్తమా, శ్వాసకోశ సమస్యలు, సైనస్ వాడికి మంచి రిలీఫ్ ఇస్తుంది.
slowly come to normal. Mandukasana, come to Vajrasana. Mandukasana. చేతులు లోపలికి నాభికి పెట్టండి, రెండు చేతులు నాభికి. ఇన్హేల్, ఎక్సేల్, పొట్ట లోపలికి, ప్రెస్ బెండింగ్, బెండ్ బెండ్. జీర్ణశక్తికి చాలా మంచిది. ఎవరికైతే ఆకలి అయితలేదో లేదా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మండూకాసన్. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ. మీ పొట్టలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా యాక్టివేట్ అవుతుంది. జీర్ణాశయ వ్యవస్థ చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ వాపస్ ఇంకొకసారి 2 సార్లు పిడికిలి, 2 సార్లు అరచేతులు. ఇన్హేల్, ఎక్సేల్, ప్రెస్ బెండింగ్, మండూకాసన్. ఆకలి కావడానికి ఇంతకుముందు చెప్పారు మధుసూదన్ గారు అందరూ. ఆకలి కావడానికి చక్కటి ఆసనం, లేదా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి కూడా చక్కటి ఆసనం. వాపస్ అట్లాగే డయాబెటిక్, కిడ్నీ, లివర్, గ్యాస్ ట్రబుల్, ఇన్ని సమస్యల కోసం ఇది చక్కటి పరిష్కారం, ముఖ్యమైన ఆసనం ఇది. ఓకే, ఇప్పుడు అరచేతులు పెట్టండి, 2 అరచేతులు. ఇన్హేల్, ఎక్సేల్, ప్రెస్ యువర్ అబ్డామిన్, ప్రెస్ 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 ప్రెస్. మీ చేతులు పొట్టలోని భాగాలండి. మీ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, స్ప్లీన్, లివర్, కిడ్నీ, లివర్ అన్నీ కూడా ఇందులో చక్కగా ప్రభావితం అవుతాయి. వాపస్ ఇది కిడ్నీ పేషెంట్లు కూడా చాలా మంచిది. ఇవాళ కిడ్నీ పేషెంట్ చాలా కిడ్నీ లివర్కు అలోపతిలో ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషనే. మన యోగా ద్వారా మాత్రమే దీన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు, లేదా మనం నిరోధించవచ్చు. కాస్త ఔషధం, కాస్త యోగా, కాస్త డైట్, వీటితోనే కిడ్నీ లివర్కు మనకు ట్రీట్మెంట్ ఉంది. భుజంగాసన్. బోర్లా పడుకోండి, భుజంగాసన్. ఇన్హేలా, కింది నుంచి రావాలి, బోర్లా పడుకోండి. సైలెన్స్ ప్లీజ్. మీకు ఇబ్బంది ఉన్నట్లుంది కదా, ఇబ్బంది ఉందా వెనకాల? కమ్ టు నార్మల్. 2 కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు లేపండి, తల లేపండి, ఛాతీ లేపండి. ఇన్హేల్ అప్, తల పైకి, పొట్ట మీద ఎక్కువ, మన టోటల్ వెయిట్ అంతా పొట్ట మీద పడుతుంది. గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్, డయాబెటిక్, కిడ్నీ, లివర్, ఇండైజెషన్. కమ్ టు నార్మల్. మధ్య వేలు మూసివేయండి, మూసిన వేళ్ళని తెరవకూడదు. ఈ 2 ఫింగర్స్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి. రైట్ నోస్ట్రిల్ కోసం థమ్ ఉపయోగించండి, లెఫ్ట్ నోస్ట్రిల్ కోసం రింగ్ ఫింగర్, థమ్ రింగ్ ఫింగర్. ఫస్ట్ క్లోజ్ యువర్ రైట్ నోస్ట్రిల్. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్. శ్వాస తీసుకోండి నెమ్మదిగా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్. ఎక్సేల్ రైట్. కుడి వైపు నెమ్మదిగా వదలండి. 1:2 రేషియో. ఒకవేళ 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు బయటకు వదలాలి. రైట్ నుంచి వదిలిన తర్వాత మళ్ళీ 10 సెకండ్లు రైట్ నుంచి తీసుకోండి, లెఫ్ట్కు 20 సెకండ్లు వదలండి. 1:2 రేషియో. మీరు ఎంత తీసుకుంటే 5 కౌంట్లు తీసుకుంటే 10 వదలండి, 10 తీసుకుంటే 20 వదలండి, 8 తీసుకుంటే 16 వదలండి. 1:2. ఎక్కడి నుంచి తీసుకున్నా 1%, ఎక్కడి నుంచి వదిలినా 2%. ఏ నాసికారంధ్రం నుంచి అయితే బయటికి వదులుతున్నారో అదే నాసికారంధ్రం నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని పక్క నాసికారంధ్రం నుంచి బయటికి వదలండి. ఇది పిల్లలకు కాన్సన్ట్రేషన్ కోసం నంబర్ 1 ప్రాణాయామం. ఇది ప్రతిరోజు చేయాలి. మీరు ఇంట్లో 10 నిమిషాలైనా చేయాలి. దీన్ని కళ్ళు మూసుకొని చేయాలి. టీవీలు చూసుకుంటా మాట్లాడుతూ చేసేది కాదు. ఇది కళ్ళు మూసుకొని అనులోమ విలోమ. ఇది అందరూ హై బీపీ కోసం, టెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, హెడేక్. చాలామంది హెడేక్. ఎవరికైతే రాత్రి తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాదో వాళ్ళకు ఖచ్చితంగా హెడేక్, మన పొట్టలో గడబడి స్టార్ట్ అవుతుంది. ఆ గడబడి నుంచి మీ మెదడు అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఆహారం, యుక్తాహార విహారస్య యుక్తనావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది అంటే మనం ఆహార నియమాలు, మన విహారాలు అన్నీ మితిమీరకూడదు. అంటే మామూలుగా ఎంత ఉండాలనో అంత అని ఈ యొక్క సూత్రం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఈ శ్లోకం ద్వారా మనం ఆహారాలు మితంగా ఉండాలి. మన ఆలోచనలు అన్నిటి ఎవరైతే ప్రతిరోజు భవతి దుఃఖః
కాబట్టి హెడేక్ కోసం కూడా నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను, మీరు చూసారో ఒక్కసారి నన్ను చూడండి. నేను రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేశాను. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, క్లోజ్. తీసుకున్నప్పుడు మీ లంగ్స్ నింపాలి. క్లోజ్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ రైట్, క్లోజ్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ లెఫ్ట్. ఇది కూడా మీ స్టూడెంట్స్లో మెమరీ పవర్ కోసం, కాన్సన్ట్రేషన్ కోసం భ్రమరి ప్రాణాయామం. రెండు చెవుల బొటన బ్రేళ్లతో బొడిబెలకి పెట్టి క్లోజ్ చేయండి. మిగతా 4 వేళ్ళు కళ్ళు మూసి కళ్ళ మీద వేయండి. ఇన్హేల్, శ్వాస తీసుకొని చూడండి ఒకసారి. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కొద్ది సమయం మెడిటేషన్ చేయండి. ఈ భ్రమరి ప్రాణాయామం చేస్తే మీ మెదడులో హెడ్ రీజన్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ద్వారా మీకు వచ్చే ఆలోచన తరంగాలు, ఘర్షణలు అన్నీ తగ్గిపోతాయి. ఇది కూడా పిల్లలకు కాన్సన్ట్రేషన్ కోసం, మెమరీ పవర్ కోసం, పెద్దవాళ్ళకైతే హై బీపీ కోసం, హై బీపీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాలు మెడిటేషన్, 2 మినిట్స్. చాలా ప్లెజెంట్గా మార్నింగ్ అందరూ వచ్చి యోగా చేయడం అనేది చాలా మంచిగా పిల్లలందరూ కలిసి చేస్తున్నాము. సో ఇక్కడ మనం చేసే ఇప్పుడు చూసే మూమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా యోగా. I think song is ready. Yes. So let's go for the yoga vinyasa, advanced yoga asana in the last of 8 minutes for the yoga day. Ready? Start. Purnam Narayana Dharaya Samarpitam Adiyoginatram Saptashino Bodhikam Adhishesham Vidam Vishalam Vijnanam Adiyoginam Pranamamyaham Adiyoginam Pranamamyaham Adiyogin Namastubyam Prasidhar
సో మచ్. Last, raise your hands. Come on. Raise your hands. Nobody. Thank you.